ఫ్రెండ్స్, ఈ మధ్య ఒక న్యూస్ బాగా వింటూ ఉండుంటారు. అదేనండి, మన ట్రంప్ అంకులు అసలు పడుకోవట్లేదు, నిద్ర పట్టట్లేదంట. ఎందుకుగా అంటే అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కడికి, వాళ్ళ ముసలోళ్ళైనా పెద్దోళ్ళైనా చదువుకున్నా చదువుకోపోయినా లాస్ట్ కి నైట్ టైం అందరినీ చంపుకుంటూ తిరిగే సైకో కిల్లర్ అయినా ప్రతి ఒక్క అమెరికన్ కి ఉద్యోగం వచ్చేదాకా, అదే ఉపాధి కల్పించేదాకా నిద్రపోడంట. ఎట్టాంటి స్కీములు తెస్తున్నాడో తెలుసా? చెప్పాలంటే చాలా ఉన్నాయి. బేసిక్ గా బయట దేశాల నుంచి ఎవరైనా వాళ్ళ దేశంలోకి వస్తువులు తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు. దానివల్ల వాటికి వాళ్ళ దేశంలో ట్యాక్స్లు ఎక్కువ వేస్తారు. అంటే ముందుగా వాళ్ళ దేశంలో ఉన్న ప్రొడక్ట్స్ ని ఎంకరేజ్ చేయాలి కదా. సో బయట నుంచి వచ్చే వాటి మీద ట్యాక్స్లు టారిఫ్లు ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, అంతకు ముందు రూపాయి వేస్తుంది అనుకో, ఇప్పుడు 250 దాకా వేయమని చెప్తున్నాడు. ప్రతి దాంట్లో సిచ్యువేషన్ ఇలాగే ఉంది. వస్తువుల మీదే కాదు, సినిమాల మీద కూడా. మనలాగే అమెరికా వాళ్ళు కూడా మూవీలు తెగదీస్తారు. ఇందులో ఈడు బాధ ఏంటంటే, ఇప్పుడు అమెరికా వాళ్ళు సినిమా తీస్తున్నారు, కానీ అమెరికాలో తీయడం లేదేంటి అంటే, అమెరికన్ ఫిల్మ్స్ వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ షూటింగ్ చేసి, అంటే బయట దేశాల్లో చేస్తున్నారు. వాళ్ళకి లొకేషన్ నచ్చినట్టు, వాళ్ళకి నచ్చినట్టు ఎక్కడికైనా వెళ్ళి తీసుకుంటారు. ఈడేమో అమెరికాలో సినిమాలు రిలీజ్ చేయాలంటే ఆ సినిమా మొత్తం అమెరికాలోనే తీసి ఉండాలి. ఇప్పుడు అమెరికా సినిమా అంటూ అమెరికాలో తీయకుండా ఇండియా, లండన్, చైనా, యూకే అని ఎక్కడెక్కడో తిరిగి అక్కడ తీస్తే వాటిని అమెరికాలో రిలీజ్ చేస్తుంటే ట్రంప్ కి నచ్చట్లేదు. ఇలాగని చేశాను అనుకోండి, అంతకు ముందు టికెట్ 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు ఎప్పుడు లేదు కానీ 1000 రూపాయలు టికెట్ అనుకోండి, ఇప్పుడు 2500 టికెట్ చేసి పడేస్తా అన్ని రూల్స్ తీసుకొని వస్తున్నాడు. ట్రంప్ కి సినిమాల మీద బేసిక్ గా అసలు ఐడియాలే లేదనుకుంటా. ఇప్పుడు ఒక సినిమా ఆఫ్రికా అడవుల్లో అరాచకాలు, ఈ మూవీ అమెరికా ఎడావుల్లో తీస్తే ఏమన్నా బాగుంటది? అంటే ఊగిపోతున్నాడు లేండి, అంతా అమెరికాలోనే అవ్వాలని చెప్పి. ఇదే పనిలో భాగంగా చైనా వల్ల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అమెరికాలో అమ్ముడవుతాయి. అమెరికాలో ఏముందిలేండి, ప్రపంచం మొత్తం మీద సగం పైగా ప్రొడక్ట్స్ చైనా వాడు తయారు చేసినవే ఉన్నట్టున్నాయి. వాళ్ళ ఎక్కువ సిస్టమ్ అలా డెవలప్ చేసేదిలేండి, ఎవడేం చేయలేడు. అయితే ఈ ట్రంప్ గాడు చైనా వాళ్ళ ప్రొడక్ట్స్ మీద 245% టారిఫ్ వేస్తున్నాడు ఇప్పుడు, వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని తగ్గించేయాలని. దీంతో చైనా వాడికి ఒళ్ళు మండింది. దాంతో వాడు ఒక అగ్రిమెంట్ ని బ్రేక్ చేసేసాడు. ఏంటది? ఆ చైనా అఫీషియల్స్ మీడియాలోకి వచ్చి చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్రాండ్స్ ఉన్నాయి కదా, గుచ్చి, లూయి విటన్, ఈ కాస్ట్లీ బ్రాండ్స్ తెలిసిందే కదా, అంటే వాడతామని కాదు, వినుంటాం. ఇవి హై, అసలు మామూలు రేట్లు ఉండవు. అలా లోపలికి వెళ్ళి తమ్ముడు ఆ కంపెనీది ఒక బ్యాగ్ కావాలి తమ్ముడు అని అడిగా అనుకోండి, సింపుల్ గా 30-40 లక్షల రూపాయలు బిల్ వేసేస్తాడు. ఆడు మీకు షాప్ ఏమి ఇవ్వడు, ఆ షాప్ లో మూలన్న ఒక చిన్న బ్యాగ్ ఇస్తాడు అంతే. జనాలు అప్పట్లో నువ్వు ఎంత పెద్ద బ్రాండ్ తీసుకొచ్చినా 30 లక్షల రూపాయల బ్యాగ్ ఏంటి, చాలా ఎక్కువ అంటే వీడేమో, అంటే ఆ కంపెనీ వాళ్ళేమో చూడండి, ఆ డబ్బులు తగ్గట్టే క్వాలిటీ మేము ఇస్తాం, చీప్ గా అమ్మడానికి మేమన్నా చైనా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నామా ఏంది? వీటిని మేము యూరోప్ లోని ఒక రిచ్ కొండల్లో ఒక కాస్ట్లీ ఫ్యాక్టరీని కట్టి దాని లోపల ఓన్లీ రిచ్ పీపుల్ నే తీసుకొచ్చి డబ్బులు బాగా ఉన్న వాళ్ళ చేత్తోనే మేము ఈ బ్యాగుల్ని కుట్టిస్తాం. ఈ మెటీరియల్ ని కూడా ఆఫ్రికాలో ఎవడూ చూడని అడవుల్లోకి వెళ్ళి అడవుల్లోంచి స్పెషల్ గా తీసుకొని వచ్చి దాంతో చేయించి లాస్ట్ గా మన థోర్ది సుత్తి చేశాడే అతనితో ఆ బ్యాగ్ కి ఫినిషింగ్ చేయించి మీకు అమ్ముతున్నాం. దీనికి ఈ మాత్రం రేట్ ఉంటది కదా అని చెప్పి అంటారు. అంటే అంత అద్భుతంగా చేయిస్తున్నాం అని చెప్పి. అయితే ఇప్పుడు ఇదంతా జరగడం వల్ల చైనా వాడికి ఒళ్ళు మండింది. ట్రంప్ గా నువ్వు ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ సీక్రెట్ డాక్యుమెంట్స్ అన్ని ఓపెన్ చేసి చూపించాడు. ఇదిగోండి చూడండి, చూసారుగా, ఈ గుచ్చీలు, బజ్జీలు, వాటి బ్యాగులన్నీ తయారు చేసేది మేమే. మా దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, దాని వెనకాలే ఒక రేకుల షెడ్ ఉంటది, అందులో పని చేసే వాళ్ళకి ఒక 100 రూపాయలు ఇచ్చి వాళ్ళ చేత పని చేయించి దాన్ని మేము మీకు సప్లై చేస్తాం. ఇలా చైనా వాడు అన్ని బయట పెట్టడం స్టార్ట్ చేశాడు. అంతకుముందు నిజంగానే చైనా వాళ్ళే చేసేది ఇవన్నీ. అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డీల్ ఇచ్చేటప్పుడే ఒక అగ్రిమెంట్ కూడా అయ్యింది. అదే ఇది, వీటిని చైనా వాళ్ళు తయారు చేస్తున్నారనే విషయాన్ని అస్సలు బయట పెట్టకూడదు, అదే డీల్. సో వాళ్ళకి ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ డబ్బులు వస్తున్నాయి, చేసుకుంటాం. ఇట్లాంటి 100 అగ్రిమెంట్లు మా దగ్గర ఉంటాయి అని చెప్పి మామూలుగానే ఉన్నారు. కానీ ఈ విధంగా జరగడం వల్ల ఇప్పుడు ఇవన్నీ బయట పెడుతున్నారు. అఫీషియల్స్ చెప్పారు, గట్టిగా మీరు 30-40 లక్షలకు అమ్ముతారుగా, మేము 1,00,000 రూపాయలు దాన్ని తయారు చేసి ఇచ్చేస్తాం. సో అవన్నీ బస్తా కేసి ఇచ్చేస్తే వాళ్ళు ఫ్యాన్సీ ప్లేసుల్లో పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఎంతైనా ఇంటర్నేషనల్ గొడవలు చూడడానికి చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను. అంటే అది కథగా నిజంగా జరిగింది. ఇప్పుడు ఈజిప్ట్ అనగానే ఏం గుర్తొస్తుంది? పిరమిడ్స్ ఓకే, కానీ దానికంటే ఎక్కువగా ఖచ్చితంగా గుర్తు రావాల్సింది పిల్లులు. ఎందుకంటే ఒకసారి పిరమిడ్ల దగ్గరికి వెళ్ళి చూసారండి కావాలంటే, ఆ ఈజిప్ట్ మొత్తం పిరమిడ్ మొత్తం పిల్లి బొమ్మలే గీకి వదిలేసి ఉంటది. గోడ మీద ఎక్కడ చూసినా పిల్లి బొమ్మే ఉంటది. ఇంకో పక్క 1-2 పిరమిడ్లు ఏమైనా ఉంటాయేమో కానీ సైడ్ లో మొత్తం ఎక్కడ చూసినా పిల్లి విగ్రహాలు, పిల్లి గోడలు. ఇట్లా ఈజిప్ట్ వాళ్ళు పిల్లి వేషాలు తెగేసేవాళ్ళు. పాపం ఒక టైంలో వాళ్ళకి తెలియదు, దాని వల్ల వాళ్ళ జీవితం ఎటు కాకుండా పోతుందని. మొదట్లో అంటే రాజుల టైంలో అంతా బానే ఉండేది, అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కదా పిల్లుల మీద ఈజిప్ట్ వాళ్ళకి కూడా. అయితే అక్కడ పాములు ఎక్కువ ఉండేవి. ఈ పిల్లులు పోయి పాములన్నింటినీ పట్టుకొని చంపేస్తుండేవి. దాని తర్వాత వాళ్ళ పంటల్లో ఎలకలు ఎక్కువగా ఉంటే వాటిని కూడా పిల్లులన్నీ పట్టుకొని చంపేసి తినేసేవి. ఇదంతా ఇవి అబ్జర్వ్ చేస్తూ ఈజిప్ట్ వాళ్ళు సంవత్సరాలు గడుస్తూ పిల్లుల్ని నెమ్మదిగా పెంచుకుంటూ ఒక టైంకి ఈ పిల్లుల వల్ల మనకి గుడ్ లక్ వస్తుంది. పిల్లుల్ని ఒక స్టేటస్ లాగా ఎక్కువగా పెంచడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఒక టైం వచ్చేసాక పిల్లుల్ని మనం పెంచేది ఏంటి, పిల్లులే మనల్ని పెంచాలి. ఎందుకంటే ఈ పిల్లులు దేవుళ్ళు అని
పిల్లులకి ఇంకా దాసోహం అయిపోయారు. ఇంకా పిల్లులకి స్పెషల్ రైట్స్ వచ్చేసాయి. హ్యూమన్ రైట్స్ కూడా లేవు ఆ టైంకి, పిల్లుల రైట్స్ ఉన్నాయి అక్కడ. ప్రతి ఒక్కరు పిల్లుల్ని పెంచాల్సిందే. పొరపాటున పిల్లిని ఏమైనా చేయడం కాదు, పిల్లిని తిట్టినా ఎత్తపోయి జైల్లో పడేస్తారు. ఇంకా ఏదైనా మనిషి వల్ల పిల్లికి ఏమైనా అయ్యిందంటే అంతే, డైరెక్ట్ లేపు పడేయడమే. చంపడం అనే ఆలోచన అయితే అసలు ఉండదు వాళ్ళకి. పిల్లుల విషయం చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు. మొదట్లో వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అవన్నీ రకరకాల యానిమల్స్ తో ఉండేవి. సింహాలు, పులులు అవి ఇవి ఉండేవి. వాటితోనే పెద్ద కట్టడాలు ఉండేవి. కానీ నెమ్మదిగా ఆ పులులు, సింహాలు తలకాయలు ఉన్నాయి ఓడబీకేసి అక్కడ పిల్లి తల పెట్టడం మొదలు పెట్టేది. ఈజిప్ట్ వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మలో పిల్లిగా పుట్టాలని ఎన్నో పూజలు ప్రార్థనలు చేసేవాళ్ళు. అక్కడ చూస్తేనే అర్థం అవుతుంది కదా, మనిషి కంటే ఎక్కువగా పిల్లికే స్టేటస్ ఉంది అక్కడ. లగ్జరీ లైఫ్ పిల్లిగా ఉంది, ఇంకా మంచిగా పుట్టేం లాభం. అయితే ఇంత పెద్ద మ్యాటర్ తెలిసాక బయట దేశాల వాళ్ళు కామ్గా ఎందుకుంటారు? వండకి ఏం పిగుతారా అంటే అది క్రీస్తు పూర్వం 525వ ఏడాది. పర్షియన్స్ తెలుసుగా, అప్పటి సామ్రాజ్యాలన్నీ రోమన్లు, పర్షియన్లు, బొగడాలు, బొచ్చులు అని చెప్పి ఏవో పెద్ద పెద్ద సామ్రాజ్యాలను దిగుతా ఉంటది. వీళ్ళు ఈజిప్ట్ మీద యుద్ధం చేసేసి దాన్ని గెలిచేసుకుందామని ప్లాన్ వేసుకున్నారు. అప్పట్లో అందరిది ఒకటే దోల, ద గ్రేట్, ద బాటు, అలెగ్జాండర్లు, ఆలిల్ పేర్లు పెట్టుకుని తిరిగేవాళ్ళు. సంబంధం లేకుండా పక్క దేశాల మీద పడి యుద్ధాలు చేసేవాళ్ళు. ఇలాగే పర్షియా వాళ్ళు కూడా ఈజిప్ట్ లోని ఒక నగరాన్ని అటాక్ చేయడానికి వెళ్ళారు. ఆ పర్షియన్స్ వస్తూ ఉన్నారు. ఈజిప్ట్ సైన్యం అంతా చాలా దూరం నుంచే చూస్తూ ఉంది. వాళ్ళ దగ్గర బాణాలు కూడా ఉన్నాయి, ఈజిప్ట్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా ఉన్నాయి. కానీ ఈజిప్ట్ వాళ్ళు జస్ట్ చూడటం తప్ప ఏం చేయట్లా. పర్షియా వాళ్ళు వచ్చేసారు, ఈజిప్ట్ సైన్యం వాళ్ళ మొహం మీద పెళ్లు మనం కొడుతున్నారు. ఆల్మోస్ట్ సగం పైగా సైన్యాన్ని కోచిపడేశారు. వెళ్ళిపోయి ఆ నగరాన్ని పర్షియన్లు ఆక్రమించేశారు. అప్పటికి కూడా ఏం చేయట్లా. ఈజిప్ట్ సైన్యం అంతా జస్ట్ నుంచొని చూస్తున్నారు అంతే. వచ్చే ముందు కరెంట్ షాక్ ఏమైనా పెట్టేశారా ఏంటా అంటే అదేం కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఆ పర్షియా వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేశారు, ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో పిల్లి. అలా పిల్లిని పట్టుకొని వచ్చారు. కత్తితో కోస్తా ఉన్నారు. ఎవడన్నా ఇటు సైడ్ కోయడానికి వస్తే పిల్లిని చూపిస్తారు. అలా అన్ని మూసుకొని అక్కడే ఆగిపోతారు ఈజిప్ట్ వాళ్ళు. నువ్వు బాణం వేద్దామన్నా పిల్లి అడ్డం పెడతారు. పిల్లికి తగిలితే తట్టుకోలేదు. ఈ గ్యాప్ లో పర్షియాడు పేకలు కోసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా నెమ్మదిగా వాళ్ళ క్యాపిటల్ ఈజిప్ట్ క్యాపిటల్ లోకి వెళ్ళిపోయి దాన్ని అటాక్ చేసేసి ఈ స్ట్రాటజీతో యుద్ధం గెలిచేసి ఆ ఈజిప్ట్ ని 150 సంవత్సరాల పాటు ఈ పర్షియన్లు పాలించారు. లెక్క కాస్త బ్యాడ్ లెక్క అయిపోయింది పాపం వాళ్ళకి. పెట్స్ కోసం ప్రాణాలు ఇస్తారంటే ఏమనుకున్నా, మరి ఇంతలా ఇస్తారు అనుకోలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొన్ని గేమ్స్ అంటే ఒక కాంపిటీషన్, ఎక్కడ కాదులేండి అమెరికాలో ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. ఎంతో మంది ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక టోర్నమెంట్ అనమాట ఇది. మామూలు ఆటలైతే నువ్వు చెప్పవు ఏదో తొందరగా చేపిస్తావు అంటే, ఈ టోర్నమెంట్ లో చాలా రకాల గేమ్స్ ఉంటాయి. ఇది గేమ్ కంటే ఒక కాంపిటీషన్, అంటే జనాలకి ఏదో నేర్పించాలనుకుంటుంది. ఎగ్జాంపుల్ కి సడన్ గా హరికేన్లు, తుఫాన్లు ఏమైనా వచ్చాయనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో చుట్టుపక్కల ఉన్న మాల్లు, షాపులు లోపలికి వెళ్ళిపోయి దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఎంతెంత సామాన్లు తీసుకుని రాగలవు. పొలిటీషియన్ ర్యాలీ ఏదైనా జరుగుతుంది అనుకోండి, అప్పుడు షాపుల అద్దాలు ఎన్ని పగలగొట్టగలవు, పగలగొట్టేసి ఎంతెంత కొట్టేయగలవు. అంటే అందరికంటే ఎక్కువ కొట్టేయాలి, ఎక్కువ పగలగొట్టాలి. అదే కాంపిటీషన్. ఎన్ని ఎలక్ట్రిక్ సామాన్లు కొట్టేయగలవు, ఎన్ని ఇత్తడి సామాన్లు కొట్టేయగలవు. విషయం ఏంటంటే ఈ టైంలో ఒకరితో ఒకరు ఫైట్ చేయకూడదు, జస్ట్ సామాన్లు కొట్టేయాలి. ఫైట్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇది ఒక సెగ్మెంట్ అంతే. ఇంకోటేమో ఇన్ కేస్ మీరు రోడ్డు మీద ఎదవేషాలు వేస్తూ గబ్బు పనులు చేస్తూ పోలీసులు దొరికిపోయావు అనుకోండి, ఆ పోలీసు నుంచి తప్పించుకుని ఎంత ఫాస్ట్ గా వెళ్ళగలవు, ఎలాంటి అద్భుతమైన టాక్టిక్స్ తో నువ్వు తప్పించుకోగలవు, అసలు తప్పించుకోగలవా లేదా. ఇదేదో ఫ్లోరిడామైన కాంపిటీషన్ అన్నమాట. చాలా ఇంటెన్స్ గా అవుతుందండి. ఇదేదో నేర్పిస్తున్నట్టుంది, ఎవరికో అవకాశాలు ఇవ్వడానికి పెడుతున్నట్టుంది కాంపిటీషన్లు. ఫ్రెండ్స్, అది 2012 ఏడాది. ఒక యాప్ అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఉంది, ఎప్పటికీ దూసుకుపోతుంది. అదేలేండి ఇన్స్టాగ్రామ్. 2012 టయానికే బాగా పాపులర్ అయిపోయి ఉంది అది. ఇప్పుడంటే రీల్స్ అది ఇది ఏవో ఫీచర్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో ఒక్కటే ఓన్లీ ఫొటోస్ పెట్టడం అంతే. వాళ్ళ లైఫ్ లో జరిగినవన్నీ జస్ట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. జనాలకు కొంచెం ఎక్కువగా నచ్చింది. ఫేస్బుక్ అనుకోండి, అది యూట్యూబ్ లో వీడియోలు అప్లోడా, లేదా షార్ట్స్ పెట్టాలా, మీమ్ పేజా, ట్విట్టరా, ఇన్స్టానా, అసలు ఏం అర్థం కాదు. అన్ని రకాల ఫీచర్లు ఉండి చేస్తాయి. ఇన్స్టాలో ఒకటే, హ్యాపీగా ఫోటోలు పెట్టుకోండి, ఇంకేం లేకుండా లైకులు సంపాదించండి. దీనివల్ల అది పిచ్చిగా ఫేమస్ అయిపోయింది. ఇది ఫేమస్ అయిన తర్వాత ఇన్స్టా ఫౌండర్ ని, ట్విట్టర్ ఫౌండర్ ఇంటికి పిలిపించి, తమ్ముడు ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది తిందురా అని చెప్పి పిలిపించాడు. భోజనాలు చేస్తూ ఉన్నాయి, భోజనాలు బాగున్నాయి. అలా నెమ్మదిగా ట్విట్టర్ ఫౌండర్ అతనికి పప్పుచారు చేస్తూ నీ కంపెనీ నాకు ఇచ్చే అన్నాడు ఇన్స్టాగ్రామ్ ని. అంటే మాఫియా బెదిరింపు ఏం కాదులేండి, నేను నీకు $500 మిలియన్ డబ్బులు ఇస్తాను, ఆలోచించుకో, తక్కువ డబ్బులు కాదు అది, లైఫ్ లాంగ్ లైఫ్ అంతా సెట్ అయిపోద్ది. బేసిక్ గా చెప్పాలంటే అప్పట్లో ఇన్స్టాగ్రామ్ నుంచి ₹1 కూడా డబ్బులు వచ్చేవి కాదు అతనికి. అతను ఏదో బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఏదో ప్రాజెక్ట్ చేయాలి, లేకపోతే డిగ్రీ పట్ట ఇవ్వదని చెప్పి చేసాడు. అదేమో పిచ్చ క్లిక్ అయిపోయింది. సో 2012లోనే $500 మిలియన్, కొన్ని వేల కోట్ల రూపాయలు. ఇంకా జీవితంలో మళ్ళీ ఏం పని చేయాల్సిన పని లేదు. అయితే మ్యాటర్ ఏంటంటే కంపెనీ మొత్తం అంతా 100% ఇచ్చేయమంటున్నాడు. నీకు మాత్రం చిన్న పేరు కూడా ఉండదు, మొత్తం నాకే అని చెప్పి అంటున్నాడు. ఇది విన్నాక ఇతనికి ఇన్స్టాగ్రామ్ ఉన్నాడు ఫౌండర్, ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సొకోయా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అండి. అదొకటి పెద్ద కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ అవి చేస్తూ ఉంటారు. ఆ కంపెనీ CEO ఫ్రెండ్ తెలిసినోడైతే అతనితో కూర్చొని అలా మందుతో
తాగుతూ ఆ ట్విట్టర్ నాకు పప్పు చదివేసి నా కంపెనీ మొత్తం ఇచ్చేయమని అడుగుతున్నాడు, నేను టెంప్ట్ అయిపోతానేమో నాకు భయంగా ఉందిగా. వాడు రూపాయలు కాదు $500 మిలియన్ ఇస్తా అంటున్నాడు. నా జీవితం అంతా ఓన్లీ వెకేషన్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ బతకొచ్చు, వాడు నా కంపెనీ మొత్తం అడుగుతున్నాడు. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ఆ ఫ్రెండ్ ఏమో బుద్ధి జ్ఞానం పోయిందంట నీకు, ఎంత కష్టపడి నువ్వు కంపెనీని బిల్డ్ చేసావు, వాడు అడిగితే ఇచ్చేస్తావా, నా మాట విను, నువ్వు నీ కంపెనీ నాకు ఇచ్చేయి అని చెప్పి అలా మందు పోస్తూ అడిగాడు. అంటే ఇడు నువ్వు నాకు మొత్తం కంపెనీ అంతా ఇచ్చేయాల్సిన పని లేదు, నేను నీకు $50 మిలియన్ ఇస్తా, మొత్తం కాదు జస్ట్ నీ కంపెనీలో 10% నాకు ఇవ్వు చాలు, $50 మిలియన్, 100 కోట్లు, ఇప్పుడు కూడా నువ్వు లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా బతకొచ్చు. ఇంకా నీ కంపెనీలో 90% మొత్తం అంతా నీ దగ్గర ఉంటది, నువ్వు బ్యాంకాక్ పో, లండన్ పో, ఊటీ పో, చాలా డబ్బు ఉంటుంది నీ దగ్గర, కంపెనీ కూడా నీ దగ్గర ఉంటది. అలా పబ్బులో మందు వేస్తూ అడిగేశాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడు మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడిపోయాడు, ఏందిగా నాయన ఇట్ట తగులుకుంటున్నా, నాకు ఏం అర్థం కావట్లేదు అని. అలా అది పెద్ద బిల్డింగ్ లేండి, ఆ బిల్డింగ్ లోంచి వెళ్తూ ఉన్నాడు, పెద్ద మాల్ ఏమో. అయితే ఆ లిఫ్ట్ లో, ఆ మాల్ లో ఉన్న లిఫ్ట్ లో ఇంకో పెద్ద ఆయన తగిలాడు. ఈసారి ఇతనెవడు, ఫేస్బుక్ ఓనర్ మార్క్ జుకర్బర్గ్. ఆయన కనిపించేసరికి పెద్ద ఆయన కదా, సలహా అడుగుదాంలే ఏదో చెప్తాడులే అని చెప్పి, ఇదండి పరిస్థితి, నాకు $500 మిలియన్ డబ్బులు ఇస్తా అన్నాడు, ఇంకోటేమో $50 మిలియన్ ఇస్తా అంటున్నాడు, కంపెనీ నాకే ఉంటది. రెండు రీజనబుల్ గానే ఉన్నాయి, మీరు సాంబార్ పోయడం, మందు వేయడం ఇట్లాంటివి ఏమైనా కాకుండా సలహా ఏమైనా ఉంటే ఇవ్వండి అని అంటే మార్క్ జుకర్బర్గ్ ఏ సలహా ఇవ్వట్లా. అతను ఫ్లోర్ వచ్చేసింది, వెళ్ళిపోతూ ఉన్నాడు. బయటికి వెళ్ళే టైం ఆగి, చూడు తమ్ముడు, నీకు నేను $1000 మిలియన్ డబ్బులు ఇస్తా, 50 ఇస్తా 500 ఇస్తా కాదు, $1000 మిలియన్ ఒకటే దెబ్బ, ఆన్ ది స్పాట్ లో డబ్బులన్నీ మూటగట్టి లారీకేసి నీ ఇంటికి పంపించేస్తా. కాకపోతే నీ కంపెనీ మొత్తం అందులో ఉన్న ఎంప్లాయీలు, ప్యూను, వాచ్మెన్ తో పాటు నాకు ఇచ్చేయాలి. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ చుట్టుపక్కల నువ్వు ఎక్కడా కనిపించకూడదు. కాకపోతే చిన్న డీల్ ఏంటది, ఇవాళ ఫ్రైడే నేను పబ్బుకు పోవాలి, మళ్ళీ నీకు నేను మండే దాకా టైం ఇస్తున్నా. ఎగ్జాక్ట్ గా మార్క్ జుకర్బర్గ్ ఇలాగే చెప్పాడంట. అంటే ఫ్రైడే దాకా డీల్ ఇచ్చాడు, $1000 మిలియన్ ఇస్తాను, కానీ మండే లోపు నీ డెసిషన్ చెప్పాలి. మండే అయిపోయిన తర్వాత నువ్వు నీ ఇన్స్టాగ్రామ్ కంపెనీ నాకు ఫ్రీగా ఇచ్చిన నేను ఇంకా తీసుకోను, $1000 మిలియన్ ఆలోచించుకొని తొందరగా చెప్పని అన్నాడు. మనోడు సాటర్డే నైట్ దాకా ఆలోచించి తొక్కలో బతుకు కంపెనీలు, స్ట్రెస్, పనులు, గిన్లు, ఏంది ఏదో పెద్ద యుద్ధం చేస్తున్నట్టు చేస్తున్నామే, హ్యాపీగా $1000 మిలియన్ తీసుకుని ఎంజాయ్ చేద్దామని వెంటనే జుకర్బర్గ్ కి ఓకే చెప్పేశాడు. ఇంకో 4 రోజులు వెయిట్ చేస్తుంటే బిల్ గేట్స్ వచ్చి ఇంకొక $500 మిలియన్ యాడ్ చేసేవాడేమో. ఏదైతేనే పని అయితే ఇట్లా జరిగిందనమాట. అయితే ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం మ్యాన్ ఆఫ్ ది మ్యాన్, అల్టిమేట్ మ్యాన్, సూపర్ మ్యాన్ కూడా పిలుచుకోవచ్చు, ఈడే కార్లోస్ రాపోసో. మన పోసో గడి గురించి చెప్పాలంటే అసలు సినిమాలు పనికి వెబ్ సిరీస్ తీయాలి. మన పోసో గడు ప్రపంచంలో ఉన్న చాలా పెద్ద పెద్ద సాకర్ క్లబ్స్ కి ప్లేయర్ గా ఆడాడు. అదే ఫుట్బాల్ ప్లేయర్, బాగా ఫేమస్, 10 సంవత్సరాల పాటు ఆడాడు ఫుట్బాల్, కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించాడు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడమన్నా అనుకోండి, మీరు ఎలా ఆడతారు, ఎగ్జాక్ట్ గా ఈడు కూడా ఫుట్బాల్ అంతే ఆడగలడు. ఎందుకంటే మన పోసో గడికి ఫుట్బాల్ ఆడడం రాదు. కరెక్ట్ గానే వింటున్నారు, నేనేం వాడు ఫుట్బాల్ మేనేజర్ అని చెప్పట్లా, ఫుట్బాల్ ప్లేయరే, కానీ వీడికి ఫుట్బాల్ ఆడడం రాదు. ఎట్ట ఏం చేశాడు, చేతబడి చేశాడా అంటే, ఈ పోసో గాడు 15 ఏళ్లకు, అంటే 15 ఏళ్ల ఏజ్ అప్పుడే పెద్ద క్లబ్ లో, ఫుట్బాల్ క్లబ్ లో ప్లేయర్ లాగా జాయిన్ అయ్యాడండి. కానీ ఆ 15 ఏళ్ల ముందు దాకా, అంటే వాడు 15 ఏళ్ల జీవితం మొత్తం మీద 5 నిమిషాలు కూడా ఫుట్బాల్ ఆడున్నాడు. గ్రౌండ్ లో కాదు, ప్రాక్టీస్ కలుపుకున్న. స్టార్టింగ్ లో వీడి దగ్గర బాగా డబ్బులు ఉండాలి, ఆ డబ్బులన్నీ యూజ్ చేసి 15 ఏళ్ళప్పుడు జర్నలిస్ట్ కి, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లకి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి కొనేసాడు. ఏంది, న్యూస్ పేపర్ లో ఒకటే గోల్ వీడి గురించి, వీడు ఒక సూపర్ ప్లేయర్, చిన్న చిన్న క్లబ్ లో చాలా ఆడాడు, సీక్రెట్ క్యాంపులో అయితే అద్భుతంగా ఆడాడు, ఇంత టాలెంట్ అసలు బయట ఖాళీగా ఎందుకుందో మాకు అర్థం కావట్లేదు, ఇలా గోల్ చేయడం వల్ల ఒక పెద్ద క్లబ్ ఈడెవడో మంచి ప్లేయర్ లా ఉన్నాడు అని తీసుకొని సైన్ చేసేది. అదే ఆడితో కాంట్రాక్ట్. జాయిన్ అయినప్పటి నుంచి ప్రాక్టీస్ అంటే ఓన్లీ ఇప్పుడు కార్డు, ఎక్సర్సైజులు అవన్నీ చేస్తాగా, జిమ్లు అక్కడికే పోయేవాడు. ఫుట్బాల్ ఇదిగో బాల్ ఎక్కడ ఉంది, కొట్టగా గ్రౌండ్ లోకి రాదా అనే టైంకి వాడు కాలు ఇరిగిపోద్ది, అయితే చెయ్యి ఇరిగిపోయింది, ముక్కు ఇరిగిపోయింది, చెయ్యి నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, మోషన్స్ అవుతాయి. ఇదే గోల ప్రతిసారి రకరకాల సాకర్ టీంలోకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా పోయాడు. ప్లేయర్స్ అందరూ ఏంటో ఇడు ఒక్కసారి ఆడితే చూద్దాం అని వెయిట్ చేస్తా ఉంటే అసలు ఆడిడు, గ్రౌండ్ లో ఎక్కువ కనిపిడు. అందరు కలిసి పార్టీలు, పబ్బులు ఎక్కడ ఉన్నా అనుకోండి అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడ మాత్రం మాటికి వెళ్ళిపోయి అందరిని ఇంప్రెస్ చేస్తా ఉంటాడు, ప్లేయర్స్ అందరితో బాగా క్లోజ్ అయిపోతూ ఉంటాడు. నెమ్మదిగా ప్రాక్టీస్ స్టార్ట్ అయినప్పుడు ఏదో కొంచెం అటు ఇటు బాల్ అటు ఇటు నెట్టి మళ్ళీ నొప్పని వెళ్ళిపోతాడు. బాగా మెయిన్ ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యడానికి ఇవిడికి సడన్ గా కాల్స్ వస్తాయి, ఫోన్స్ వస్తాయి. ఫోన్స్ లో ఒకటే గోల్ ఇటు సైడ్ నుంచి, ఏందండి నేను ఇప్పటికే చాలా పెద్ద క్లబ్ లో ఆడుతున్నాను, ఇప్పుడు యూరోప్ క్లబ్, యూకే క్లబ్, అది ఇది అని చెప్పి మీరు ఇక్కడికి రమ్మంటే నేను ఎలా వస్తాను, ఇప్పుడు ఏమంటారు 100 కోట్లు ఇస్తా అంటారు. ఇప్పుడు నాకెందుకండి ఆ డబ్బుతో, నా క్లబ్ నాకు ఇంపార్టెంట్. మొన్న ఐపీఎల్ వాళ్ళు ఫోన్ చేసేసి 100 కోట్లు ఇస్తాను, మా టీమ్ లో ఓపెనర్ గా ఆడతామని అడిగేది. డబ్బులు నాకు ముఖ్యం కాదని కట్ చేస్తాను. ఇలా స్టీల్స్ వేస్తా ఉంటారు. ఇంకో పక్క న్యూస్ పేపర్ లో అప్పటికీ గోల్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి అయితే లోకల్ మాఫియా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయి, ఇదంతా 90s టైమ్ లో జరిగిందిలేండి. ఆ మాఫియా వాడు ఈ నెక్స్ట్ గేమ్ లో వీడు ఆడాల్సిందే, ఎట్టాడతావు మేము అందరం చూడాల్సిందే అని చెప్పి బలవంతం చేసి ఇంకా మ్యాచ్ లోకి దింపేసాడు, కడుపు నొప్పి అని చెప్పిన వాడు. కరెక్ట్ గా గేమ్ స్టార్ట్ అయ్యే టైంకి ఏం చేశాడు, ఆ పక్కనే ఫ్యాన్స్ వాళ్ళందరూ ఉంటే పై నుంచి దూకేసి ఫ్యాన్స్ లోపల
లోపలికి వెళ్ళిపోయి వాళ్ళందరిని కొట్టడం స్టార్ట్ చేశాడు. వీళ్ళని తిడుతున్నారు, వీళ్ళు ఎవరో యాంటీ ఫ్యాన్స్ లా ఉన్నారు, నేను ఇంత గొప్ప చూడలేకపోతున్నారు అని గొడవ చేశాడు. దానివల్ల రెడ్ కార్డు ఇచ్చి 2-3 గేమ్స్ బ్యాన్ చేశారు. దీని తర్వాత ఏమైంది, ఇంకో క్లబ్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. మార్కెటింగ్ అలా చేసేవాడు కొన్ని నెలలకు దొరికిపోయాడు. కానీ ఏం చేయలేదుగా, ఏం చేసాడు వాడు మాత్రం అందరూ బాగా ఆడుతున్నారు అందుకే కొనుక్కున్నారు. అలా చీటింగ్ ఏం లేదు. దాని తర్వాత వీడిని ఇంటర్వ్యూ చేస్తేనేమో జీవితం అంటేనే మార్కెటింగ్ అండి, అది చేసుకుంటే హ్యాపీగా బతకొచ్చు అని చెప్పాడు. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పాటు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఫుట్బాల్ ప్లేయర్ లాగే ఉన్నాడు తెలిసిడు. ఇప్పుడు చెప్పండి మన పోసోగడ్ గురించి అసలు ఏమనుకుంటున్నారు? ప్రపంచంలో ఈడికంటే దారుణమైన ఎక్స్ట్రోవర్ట్ ఉంటాడు. అసలు అలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళాలి అంటే నాకు అసలు వణికిపోతున్నాయి. ఈడు జీవితం అంతా అట్లాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నాడు. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.